అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వన్ మోర్ సాటర్డే మినీ బ్లాగ్. అందరికీ తెలిసే ఉంటుంది, శనివారాలు అయితే స్టార్ట్ అయ్యాయండి. ఇది మొదటి శనివారం. ఆల్మోస్ట్ అందరూ టెంపుల్కి వెళ్ళి దీపాలు పెట్టుకుంటూ ఉంటారు. మేమైతే ఈరోజు టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. అండ్ అందులోని స్పెషల్ ఏంటంటే ఈరోజు మా మ్యారేజ్ డే కూడా, 5th యానివర్సరీ అండి. సో ఫైనల్లీ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. జనాలు అయితే పిచ్చిగా ఉన్నారు. అసలు కాల్ పెట్టడానికి కూడా సందు లేదు, అంత ఫుల్గా ఉన్నారు. పోయినసారి కన్నా ఈసారి అయితే బీవచ్చంగా ఉన్నారండి జనాలు. ఫైనల్లీ మేము టెంపుల్ లోపలికి వచ్చేసి ఇంకా పూజ అంతా కంప్లీట్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే నేను పిండి దీపాలు పెడుతున్నానండి. శనివారం కదా, ఫస్ట్ వారం, అందులోనూ 7 పెట్టాలనుకునేసి 7 పిండి దీపాలు అయితే పెడుతున్నాను. అన్నీ కంప్లీట్గా అన్ని పూజా విధానం చేసుకొని పూలు అన్నీ పెట్టుకునేసి దీపం అయితే పెడుతున్నాను ఇక్కడ. మీలో ఎవరికైనా ఈ శనివారాల గురించి తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అందులోనూ మీరు ఎప్పుడైనా టెంపుల్కి వెళ్ళి ఇలా పెట్టారా ఈ శనివారాల్లో అనేసి ఇది కూడా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఫైనలీ ఇంకా దీపం పెట్టేసి టెంకాయ అయితే కొట్టాను. టెంకాయ అయితే లేతకాయి, ఎన్ని నీళ్ళు వచ్చాయంటే అసలు కింద దేవుడికి అన్నీ పెట్టి ప్లేట్లో పెట్టా కూడా ఇంకా వస్తూనే ఉన్నాయి. ఇంకా ఫైనల్గా ఏం చేయలేక కొంచెం పట్టుకొని తీర్థం నేను కూడా తాగేసాను అనమాట. ఫైనల్గా ఇదండి, ఇంకా టెంకాయ కొట్టేసి దేవుడికైతే ఇంకా దండం పెట్టేసుకున్నాను. ఈ శనివారాల్లో మనం ఏదన్నా కోరుకొని 7 శనివారాలు, అదే అండి, ఈ శనివారాలన్నీ అయిపోయే వరకు ప్రతి శనివారం టెంపుల్కి వచ్చి ఇలా పిండి దీపం పెడితే మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది. ఖచ్చితంగా జరుగుతుందండి. నాకైతే చాలా వరకే జరిగాయి. పిండి దీపంకున్న చాలా మహిత్మ్యం అది. మీలో ఎవరికన్నా ఏదన్నా సమస్య ఉన్నా ఏమున్నా ఇలా పిండి దీపం పెట్టుకోండి, చాలా మంచి జరుగుతుంది. నిజం చెప్తున్నానండి. మనం భక్తితో పెట్టుకొని మనం అనుకున్నది నెరవేర్చామనుకోండి, ఏ లోపం లేకుండా హ్యాపీగా మనం అనుకున్నది జరిగిపోతుంది. ఫైనలీ ఇంకా హారతి ఇచ్చేస్తున్నాను, మీరు కూడా తీసేసుకోండి. నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇక్కడ దండం పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ మా పిన్ని కూడా వచ్చిందనమాట. ఆమె కూడా మొత్తం ఆమె పూజా విధానం అంతా కంప్లీట్ చేసుకొని హారతి అయితే ఇచ్చేస్తుంది. మీరు కూడా హారతి తీసుకొని అందరూ బాగుండాలనేసి ఆ దేవుని కూడా కోరుకుంటున్నాను. మీలో ఎవరికన్నా ఈ శనివారాల గురించి తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి తప్పకుండా. అండ్ ఇలాంటి మినీ బ్లాగ్స్ కోసం మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూసుకుంటూ ఉంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ముందు ఇంకా చాలా అంటే చాలా వస్తాయండి. ఈ మినీ బ్లాగ్ కానీ మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మన వీడియోని చాలా మందికి పుష్ చేస్తుంది అండ్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.